హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు సరికొత్త వంటకంతో మీ ఎదురుకు వచ్చాను. అదేంటో చెప్తాను. ఇప్పుడైతే నేను ఇదిగోండి రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. దానికోసం కేజీ రొయ్యలు తీసుకొని ఇలాగా ఉప్పు లైట్గా పసుపు వేసి మగ్గబెట్టి పక్కన పెట్టాను. ఇవి కేజీ రొయ్యలు. దానికోసం కావాల్సినవి ఏమో ఇదిగోండి బిర్యానీ మసాలా చూసారా, ఇది 4-in-1 డబ్బాలో ఇలా స్టోర్ చేసుకున్నాను. దానికి కావాల్సిన బిర్యానీ మసాలా ఇదిగోండి. ఫ్రై ఆనియన్స్, మా అమ్మాయికి మా వారికంటే ఇది లేయర్స్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకోసమని లేయర్స్ బిర్యానీ చేస్తున్నా. ఓకే, పుదీనా తీసుకొని ఇదిగోండి బాస్మతి బియ్యం, కావాల్సినవన్నీ ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం పదండి. ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. లైట్గా ఆనియన్స్, ఇందాక మీకు చూపించాను కదా బిర్యానీ మసాలా, చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, చూసారు కదా. ఇది బాగా ఎగనిద్దాం. ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి చెక్క, బిర్యానీ మసాలాలు, లవంగ ముక్కలు, ఇదిగోండి చూడండి ఆకు, అన్నీ కూడా వేసుకొని ఇదిగోండి పెద్ద యాలక్కాయ ఒకటి, చిన్న యాలక్కాయలు ఒక 2, లవంగ మొగ్గలు అన్నీ వేసుకొని బాగా వేగాక మీకు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు కదా, ఫ్రెష్గా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు, ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాక చూసారు కదా, ఇవన్నీ బాగా వేగాక ఇవన్నీ బాగా వేగి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం చేసేది కేజీ బిర్యానీ, ఓకేనా? కేజీ బాస్మతి రైస్, అలాగే కేజీ పచ్చి రొయ్యలు, 2 కలిపి లేయర్స్ బిర్యానీ చేసుకుందాం. నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎప్పుడు చేసినా చికెన్ కానీ రొయ్యలు కానీ ఇలా లేయర్స్ బిర్యానీ చేయమంటారు. ఇలా 5 minutes ప్లేట్ పెట్టి ఉంచితే చాలు. ఇదిగోండి చూసారా ఎలా మరుగుతుందో. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం.
మనం ఇంకా లేయర్స్ బిర్యానీలో అయితే ఇంక ఉప్పు వేయం. కావాల్సినంత సరిపడినంత ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మనకి కొంచెం జీడిపప్పు తీసుకొని ఇలాగా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం. అది బిర్యానీలో లేయర్స్ కింద వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది కొంచెం చూసారా ఇలా పేస్ట్ అయిపోయాక దాంట్లో కొంచెం స్పైసీనెస్కి కారం, ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. అదిగోండి చూసారా మరుగుతుంది. ఇప్పుడు బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం దీంట్లో వేసుకుందాం. ఇంకో ఇలా వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒక పాయింట్ బియ్యం ఉడకకుండా చూసుకోవాలి. మొత్తం అన్నం అంతా ఉడికాక కొంచెం లైట్గా ఉడకకుండా చూసుకున్నాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగా బాగా ఉడకబెట్టుకొని పొడి పొడిలాడుతూ ఉండాలి. రైస్ బాగా మంచిగా పొడి పొడిలాడాలి అంటే ఒక నిమ్మబద్ద ఇదిగోండి నిమ్మకాయ వచ్చేసుకొని గింజలు తీసేసి ఇలాగా నిమ్మరసం వేసుకుంటే అన్నం అయితే పొడి పొడిలాడుతూ చక్కగా బాగుంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా కలపమాకండి, బియ్యం బారుగా ఉంటాయి కదా, మళ్ళీ ముక్కలు అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ తీసేసుకొని లేయర్స్ వేసుకుందాం. కింద చూపించాను కదా జీడిపప్పు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా పొడి ఇలా వేసుకొని ఇప్పుడు లేయర్స్ కింద ఫస్ట్ అడుగు భాగాన ఇలా వేసుకోవాలి. దీంట్లో కొంచెం మసాలా వేపుకున్నాక ఇలా ఇది ఒక లేయర్ కింద వేసుకున్నాక చూడండి ఇలా రొయ్యలు ఇది ఒక లేయర్. నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది ఒక లేయర్ కింద. అలా లేయర్స్ కింద పెట్టుకొని ఇదిగోండి రైస్ చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ లేయర్ కింద ఇలా వాటర్ మొత్తం తీసేసుకొని మనకి ఇలా ఆకులు ఏమి రాకుండా మన పిల్లలు ఇష్టపడరు అనుకుంటే తీసేసుకుందాం. వేసుకున్నా పర్వాలా, తీసేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా ఏరుకునే పని లేకుండా ఆల్రెడీ ఆ రసం అంతా దాంట్లో దిగిపోయింది. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది లోయర్స్ కింద వేసుకుందాం. చూస్తున్నారుగా ఇలాగా. Received Paytm payment of 12 rupees. ఇలాగా ఒక లేయర్ టూ లేయర్స్ రైస్ వేసుకొని మళ్ళీ ఒక లేయరు రొయ్యలు, తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇలా కొత్తిమీర, మళ్ళీ ఫ్రై ఆనియన్స్, మళ్ళీ ఇదిగోండి రొయ్యలు, మళ్ళీ ఇది ఒక లేయర్ కింద వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ కింద రైస్.
ఇలాగ లేయర్స్ కింద మనకి నచ్చినట్టుగా వేసుకొని ఇప్పుడు దీని కింద స్టీమ్ చేయడానికి ఇదిగో మందపాటి అట్ల పైన పెట్టుకొని అది వేడయ్యాక ఇప్పుడు దాని మీద ఇది పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే చాలు. అలా పెట్టుకొని ఇలాగా వేసుకున్నాక ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇలా మన దగ్గర ఉన్నవన్నీ చూసారా, ఇలా లేయర్స్ కింద వస్తే అవి తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. లోనంతా మగ్గిద్ది మసాలాతో. ఇదిగోండి, ఇది ఇంకో లేయర్ రైస్ పెట్టేస్తాను. నాకైతే 3 లేయర్స్ వచ్చినాయి. కేజీ రొయ్యలు, కేజీ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలాగా రైస్ వచ్చిన దాన్ని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు. అలాగా నిదానంగా మగ్గుతూ ఉంటే మన రొయ్యల బిర్యానీ తయారయ్యిద్ది. చూద్దాం. 2 minutes వెయిట్ ఫర్ యూ. మూత తీసి చూద్దాము ఎలా ఉందో. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సండే స్పెషల్ రొయ్యల బిర్యానీ. ఓకేనా? ఇదిగోండి, మన బిర్యానీ అయితే తయారైపోయింది. చూసారు కదా. నేను వంట చేస్తూ వీడియో తీస్తూ మాట్లాడతాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకోసమని కొంచెం తెలుగు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అయితే సారీ. ఇప్పుడు ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇదిగోండి మన లేయర్స్ బిర్యానీ. మనం ఎలా అయితే వేసామో అలా వస్తుంది. రొయ్యలు, ఫ్రై ఆనియన్స్ ఇలాగా. చూసారు కదా. దీని కాంబినేషన్తో పాటు మన చికెన్ కర్రీ. ఇదిగోండి, చికెన్ కర్రీ చేశాను. చూసారా. ఇప్పుడైతే మా అమ్మాయికి పెడుతున్నా. టేస్ట్ వేసి ఎలా ఉందో చెప్పింది. చాలా బాగుంది మమ్మీ. సూపర్గా ఉందని అంది. మీలో ఎవరికైతే ఏది ఇష్టమో కామెంట్ చేయండి. మళ్ళీ ఏం కావాలో తయారు చేసి చూపిస్తా. ఓకేనా? బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. సండే స్పెషల్ రొయ్యల బిర్యానీ.